హాయ్ అండి, అందరు ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? మా లంచ్ కూడా అయిపోయింది. సో ఈరోజు మా మోనిక మెహందీ పెడతానన్నది వచ్చింది. సో తను మెహందీ పెడుతుంది. కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తా ఎలా పెట్టిందో. సో ఈ మెహందీ అయిపోయేసరికి మీకు బోర్ కొట్టకుండా చిన్న స్టోరీ చెప్తా, వినండి. మన వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇప్పుడు మా మోనిక మెహందీ పెడుతుంది. అది కంప్లీట్ అయ్యేసరికి నేను స్టోరీ కూడా కంప్లీట్ చేస్తా. సో మీకు బోర్ కొట్టకుండా చెప్తున్నాను. ఏంటంటే రీసెంట్గా కొన్ని నేను చూశానండి ఇన్సిడెంట్స్. పేరెంట్స్ లేక, ఫాదర్ లేక చాలామంది, అంటే నా ముందు బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా మా కొలీగ్ కూడా, తను కూడా ఫాదర్ లేదని చాలా ఏడ్చింది. సో ఏం లేదండి, మనము ఎవరు లేరని, ఫాదర్ లేరని, పేరెంట్స్ లేరని మనం ఎప్పుడు మన లైఫ్ అక్కడనే ఎండ్ అయిపోయింది అనుకోవద్దు. సో వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటా మన గోల్ మనం రీచ్ అవ్వాలి. అవునా కదా? నిజమే కదా? సో మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే యాక్చువల్లీ ఈ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పాను, అసెంబ్లీలో చెప్పాను. చాలా బాగుందని అందరూ నాకు అప్రిషియేషన్స్ కూడా ఇచ్చారు. సో మీకు కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో పెట్టాలి. సో ఏంటంటే ఒక విలేజ్లో ఒక మదర్, డాటర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు. తను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. సో వాళ్ళ మదర్ రోజు ఏడుస్తుంటుంది. ఏంటంటే ఫ్యామిలీని ఎలా గడపాలి, మెయిన్ పిల్లరే చనిపోతే ఎలా ఉంటుందండి? ఎవరికైనా ఉంటుంది కదా. సో ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ మమ్మీ బాగా ఏడుస్తుంటుంది, అలానే బాధపడుతుంటుంది. కానీ వాళ్ళ పాపని చూసుకుంటే ఆమె లైఫ్ అలా గడిపేస్తుంటుంది. సో ఆమెకి చిన్న ఫ్రూట్ మార్కెట్ ఉంది, ఇంట్లోనే పనులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంది. ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ వీధిలోకి ఒక ఐస్ క్రీమ్ అమ్మేవాడు వస్తాడు. ఐస్ క్రీమ్ అమ్మేవాడు వస్తే ఆ అమ్మాయి, మనం మామూలుగా వీధిలో ఐస్ క్రీమ్ వెళ్తే వాళ్ళు అంటారు ఐస్ క్రీమ్ అంటారు కదా, ఆ పాప సౌండ్ని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ దిక్కు చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నేబర్స్, అక్కడ ఉన్న పిల్లలందరూ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. కానీ ఆ పాప చూస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి వాళ్ళ మద్దతుతో, మమ్మీ నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి, ఇప్పివా అంటుంది. కానీ పాపం ఆమె దగ్గర మనీ ఉండదు. వచ్చిన కొన్ని మనీ కూడా మొత్తం ఫ్రూట్స్ కొనేసి పెడుతుంది అనమాట. సో బాగా ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మమ్మీ కొనివని. ఏడ్చొచ్చి ఆ అమ్మాయి పండుకుంటే వాళ్ళ మమ్మీ చాలా బాధపడుకుంటా, వాళ్ళ మమ్మీ ఒకటి ఆలోచన వస్తుంది. ఏం చేస్తా అంటే ఆ ఉన్న ఫ్రూట్తోనే జ్యూస్ చేసి, రసం చేసేసి పక్కన నేబర్స్ ఫ్రిడ్జ్లో గ్లాస్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఆ పాప లేచిన తర్వాత దాని ఐస్ క్రీమ్ ఏదైతే గ్లాస్లో పోసిన లిక్విడ్ ఉంది కదా, దానికి ఒక స్టిక్ పెట్టేసి ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ లాగా ఇస్తుంది. సో ఆ అమ్మాయి తిని, మమ్మీ చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది అని. సో ఆ అమ్మాయి తిన్నాక ఒక 10 minutes ఆలోచిస్తుంది. ఆలోచిస్తుంటే వాళ్ళ మమ్మీ అని అడుగుతుంది, ఏంటి నాన్న ఏమో ఆలోచిస్తున్నాము అని అంటుంది. సో అప్పుడు వాళ్ళ డాటర్ చెప్తారు వాళ్ళ మమ్మీకి, మమ్మీ ఈ ఐస్ క్రీమ్ సేమ్ ఇలానే మనం తయారు చేసి మార్కెట్లో ఎందుకు సేల్ చేయొద్దు అని అంటుంది. సో అప్పుడు వాళ్ళ మమ్మీ చాలా ఆశ్చర్యంగా అలా అమ్మాయి దిక్కు చూసి సరే నాన్న చేద్దాము, చేసి మార్కెట్లో సేల్ చేద్దాం అంటుంది. నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి మార్కెట్లో సేల్ చేయి అంటుంది. అమ్మాయి కొంచెం పెద్దదే, మరి చిన్న పాప ఏం కాదు, పక్కనే ఉంటుంది మార్కెట్ కూడా. సో అమ్మాయి అలా నెక్స్ట్ డే మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తే సేల్ చేయడానికే వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయికి సేల్కి ఐస్ క్రీమ్స్ పెడుతుంది. కానీ అక్కడ ఎవ్వరు అమ్మాయి దగ్గర కొనరు, చూసి వెళ్తారు కానీ కొనరు. సో ఆ అమ్మాయి ఈవినింగ్ దాకా అక్కడే ఉండి పాపం ఏడ్చుకుంటే మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే, ఏమైంది నాన్న, ఎందుకు డల్గా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మమ్మీ నా ఐస్ క్రీమ్ ఎవ్వరు కొనలేదు అని అంటుంది. అన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఒక మాట అంటుంది, నాన్న ఏదైనా ఫస్ట్ టైం మనం సక్సెస్కి రీచ్ అవ్వము. ఫస్ట్ నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా అమ్ముతున్నారో, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో అన్నీ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళు అంటుంది. సరే అని వాళ్ళ మమ్మీ మాటని నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్కి వెళ్తుంది సేల్ చేయడానికి. వెళ్ళి అక్కడ ఏమంటారంటే ఒక పండు కొంటే 2 పండ్లు ఫ్రీ. సో ఇంత అని అన్నీ అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయికి ఒక ఐడియా వస్తుంది. ఏంటి, ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక ఐస్ క్రీమ్ 10 రూపీస్, ఒక ఐస్ క్రీమ్ కొంటే ఇంకో ఐస్ క్రీమ్ ఫ్రీ అని చెప్తుంది.
చెప్పి అలా ఒక ఐస్ క్రీమ్ 10 రూపీస్కి అమ్ముతుంది. సో అలా ఆ రోజంతా ఆ అమ్మాయి ఐస్ క్రీమ్స్ అన్నీ సేల్ అయిపోతాయి. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మమ్మీ కూడా మార్కెట్కి వెళ్ళి వాళ్ళ పాప హ్యాపీనెస్, వాళ్ళ పాప సేల్ చేసే విధానం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి చెప్తుంది, వాళ్ళ మమ్మీ ఒక మాట చెప్తుంది, నాన్న ఏంటంటే లైఫ్ ఒకటే, మనం నేర్చుకుంటే అదే నేర్పుతుంది, అన్నిటికీ బాధపడి మనము నిరాశ చెందొద్దు అని అంటుంది. సో జీవితం అనేది ఒక లెసన్ లాంటిది, అది మనము చదువుకుంటా మనకు వచ్చే కష్టాలన్నీ ఎదుర్కొంటా ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇంకొక చిన్న క్యాప్షన్ చెప్తాను, నేను చెప్తాను, అది ఇంగ్లీష్లో చెప్తాను. లైఫ్ లర్న్ హౌ టు లీవ్ అనమాట. సో జీవితమే మనం పాఠంగా నేర్పి ముందుకు మనం నడిపిస్తుంది. సో ఎవరైతే పేరెంట్స్ లేని వాళ్ళు, ఎవరైతే ఫాదర్ లేని వాళ్ళు, మదర్ లేని వాళ్ళు అందరి కోసం తీశానండి ఈ వీడియో. వాళ్ళు నా ముందు ఏడ్చి నా ముందు పాడి ఆ ఇన్సిడెంట్స్ నాకు కొంచెం చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. మనకి ఎప్పుడైనా మన పేరెంట్స్ లేకపోయినా, మన ఫాదర్ లేని ఆ పెయిన్ మనం ఎండ్ అయిన దాకా ఉండదని కాదు, కానీ అదే తలుచుకుండా మన లైఫ్ అక్కడికి ఎండ్ చేసుకోవద్దు. సో మనకు వచ్చిన కష్టాలని ఇష్టాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో నా సరౌండింగ్లో అంటే నా ఫ్రెండ్స్ కోసమే కాదు, అందరి గురించి చెప్తున్నాను. సో ఏది ఎక్కడికి ఎండ్ అవ్వదండి, మనమే మన లైఫ్ని కష్టాలని ఇష్టంగా మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. సో మీకు ఈ స్టోరీ నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనేమైనా మిస్టేక్స్ చెప్తే అంటే నేను ఈ అన్ని ఇన్సిడెంట్స్ చూసి నా ముందు మా ఫ్రెండ్ కానీ నాకు చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అని నాకు చెప్పాలనిపించింది ఈ స్టోరీ. నేను ఈ స్టోరీ ఏంటంటే యాక్చువల్ నేను టీచర్ జాబ్ చేస్తాను, అసెంబ్లీలో చెప్పాను ఈ స్టోరీ, చాలా బాగుందని అందరూ అప్రిషియేషన్ చేసింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అని చూసాక ఈ స్టోరీ చెప్పాలనిపించింది. మీకు ఈ స్టోరీ గురించి తెలిసే ఓకే, హ్యాపీ. ఒకవేళ తెలియకపోతే నేను ఎలా చెప్పానో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? సో మా మోనికా మెహందీ వేస్తుంది, కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఓకేనా?